ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీలో భాగంగా మనం గతంలో 4 క్లాసులు చెప్పడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు విభజన, దీన్ని ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీలో 4 క్లాసెస్ కింద చెప్పడం జరిగింది. ఈరోజు 5వ క్లాసు అంటే ఫైనల్ క్లాస్. ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ వెళ్ళడానికి ముందు ఈ చారిత్రాత్మక అంశాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో భాగంగా మనం ఈరోజు గతంలో చెప్పుకున్నటువంటి క్లాస్కి కొనసాగింపుగా, గతంలో చెప్పినటువంటి క్లాస్ కొనసాగింపుగా ఈరోజు మనం కంటిన్యూ చేద్దాం. రైట్, ఇక్కడ మీరు లాస్ట్ ఏం చెప్పాను, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు సంబంధించి ఎలా ఏర్పడింది, ఎస్ఆర్సి గురించి చెప్పాను, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ గురించి చెప్పడం జరిగింది. దీంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారో చెప్పుకోవడం జరిగింది. సో పెద్ద మనుషుల ఒప్పందం కూడా చెప్పడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఏర్పడింది అని చెప్పాను. 7వ రాజ్యాంగ సవరణ గురించి కూడా చెప్పుకోవడం జరిగిందండి. అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రముఖుల గురించి కూడా మీకు చెప్పడం జరిగింది. టంగుటూరు ప్రకాశం నీలం సంజీవరెడ్డి కానీ, అయ్యదేవర కాళేశ్వరరావు, అలాగే సీఎం త్రివేది గురించి చెప్పుకోవడం కూడా జరిగింది. ఈరోజు మనం ఈ చెప్పే క్లాసులోని వెరీ ఇంపార్టెంట్ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ ఏంటమ్మానంటే ఆంధ్రప్రదేశ్ ఎలా విడిపోయింది, కీలకమైనటువంటి అంశాలు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పుకుందాండి. ఆంధ్రప్రదేశ్ విభజన, ఆంధ్రప్రదేశ్ విభజన. ఈ ఆంధ్రప్రదేశ్ విభజనలో భాగంగా ముందుగా వెళ్ళడానికి ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మనం ఇక్కడ చెప్పుకుందాం. చూడండి, ఐఎంపీ పాయింట్స్ ఏంటమ్మనంటే ఒకసారి చూడండి. ఆంధ్రప్రదేశ్ విభజన, ఆంధ్రప్రదేశ్ విభజన ఎప్పుడు విభజించబడింది? 2014 జూన్ 2. ఇది అపాయింటెడ్ డే అంటారండి, దీన్ని నియమిత తేదీ అంటారు, అపాయింటెడ్ డే. సో దీనికి ఈ డేట్ వరకు కూడా మనం చెప్పుకోవాలండి, చాలా ఇంపార్టెంట్. ఎవరు కూడా మీకు చెప్తారో లేదో నాకు తెలియదు. సో కానీ నేను చెప్పేదాని నుంచి ఒక్క బిట్ కూడా మిస్ అవ్వదని నేనైతే గర్వంగా చెప్పగలను. ఇప్పుడు ఈ 1956లో ఏర్పడినటువంటి 56 నవంబర్ 1 నుంచి ఈ 2014లో జూన్ 2వ తారీఖు ఏదైతే ఉందో, అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నుంచి విభజన మధ్య జరిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు మనం చెప్పుకోవడం జరుగుతుంది. రైట్, ఒకసారి చూద్దాం. ఏంటి సార్ అని అంటే 1956 నవంబర్ 1 ఏర్పడింది కదమ్మా. ఇప్పుడు కొన్ని ఐఎంపీ పాయింట్స్ ఏంటండి అంటే 1958లోని ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఈ ఆంధ్రప్రదేశ్కి శాసన మండలి ఏర్పడిందండి, లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటారు. అంటే దీన్ని పెద్దల సభ, నథింగ్ బట్ అంటే ప్రత్యక్షంగా ఎన్నుకోబడే ఎమ్మెల్యేలు కాకుండా పరోక్ష పద్ధతిలోని, నామినేటెడ్ పద్ధతిలోని ఏదైతే ఉందో దాని ద్వారా వీని ఎన్నుకుంటారు, పెద్దల సభ అంటారు, రాజ్యసభలాగా. సో ఈ ఆంధ్ర శాసన మండలి ఎప్పుడు ఏర్పడిందమంటే 1958 ఏర్పడింది కదా. సో ఎంతమంది సభ్యులతో ఏర్పడింది అంటే ఆంధ్రప్రదేశ్ శాసన మండలి అనేది 90 మంది సభ్యులతో ఏర్పడింది, 90 మంది. ఆంధ్ర ప్రాంతం నుంచి, ఆంధ్ర రాష్ట్రం నుంచి ఏమో 50, హైదరాబాద్ అంటే తెలంగాణ నుంచి 40. అంటే ఈ రేషియోలో ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందండి. ఆంధ్ర రాష్ట్రం నుంచి 50, తెలంగాణ నుంచి 40. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ప్లస్ తెలంగాణ కలిపి మనకి ఆంధ్రప్రదేశ్ కదండి, ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడింది. సో ఈ ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలు ఎన్నండి అంటే వెరీ ఇంపార్టెంట్ అండి. ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు వచ్చేసరికి ఆంధ్ర నుంచి మొత్తం అక్కడ అప్పటికి 20 ఆంధ్రప్రదేశ్ జిల్లాలు, 20 జిల్లాలు. ఆంధ్రప్రదేశ్ యొక్క జిల్లాలు ఎన్నండి అప్పుడు 20 జిల్లాలు.
1956 నవంబర్ 1 నాటికి ఆంధ్రప్రదేశ్ యొక్క జిల్లాలు ఎన్నంటే 20 జిల్లాలండి. ఇందులో ఆంధ్ర ప్రాంతంలో నుంచి, అంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి, ఆంధ్ర ప్రాంతం అనాలి, ఇంక రాష్ట్రం అనకూడదు. సో తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ఏదైతే ఉందో అక్కడి నుంచి ఎన్ని జిల్లాలు అమ్మానంటే ఇక్కడ 11 జిల్లాలు. 11 జిల్లాలు. అలాగే తెలంగాణ నుంచి ఎన్ని జిల్లాలు అండి అంటే తెలంగాణ నుంచి 9 జిల్లాలు. ఇలా 11, 9 కలిపితే ఎన్నమ్మా 20 జిల్లాలు అండి. సో ఈ రకంగా 20 జిల్లాలతో 1956 నవంబర్ 1వ తారీఖున 1956 నవంబర్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడిందని చెప్పుకున్నాం. అదే ఆంధ్ర నుంచి ఎన్ని జిల్లాలు అని చెప్పాను? 11 జిల్లాలు. తెలంగాణ నుంచి ఎన్ని జిల్లాలు? 9 జిల్లాలు. మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎన్ని జిల్లాలు? 20 జిల్లాలు. అంటే 1956 నవంబర్ 1 నాటికి జిల్లాలు సంఖ్య ఎన్ని అంటే 20 జిల్లాలు. సో మరి 2014 విడిపోయే నాటికి మీకు తెలుసు మరి 23 జిల్లాలు కదా సార్, మీరు 20 జిల్లాలు చెప్తున్నారంటే ఎస్, గుర్తుపెట్టుకోండి 20 జిల్లాలతో అప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడింది. తర్వాత 23 జిల్లాలు ఎలాగనేది మనం ఒకసారి చెప్తాం. ఆ తర్వాత విడిపోయిన తర్వాత జిల్లాలు అనేవి ఎలా పునర్వ్యవస్థీకరించబడ్డాయి ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇదండి. సో ఇప్పుడు మనకి దీని నుంచి క్వశ్చన్ కూడా ఎలాగ అడుగుతాడమ్మానంటే చూడండి, ఇక్కడ శాసన మండలి ఎప్పుడు ఏర్పడిందమ్మానంటే క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ ఇలాగ అడిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి అంటారండి. లెజిస్లేటివ్ కౌన్సిల్ శాసన మండలి లేదా విధాన పరిషత్ అంటారు. ఎప్పుడు ఏర్పడింది? ఎప్పుడు ఏర్పడింది మీకు పాలిటీలో చెప్పుకోవడం జరుగుతుందమ్మా. లేదా ఏ సంవత్సరంలో ఏర్పడినది అని క్వశ్చన్ అడుగుతాడండి. సో 1956, 1957, 1958, 1959 అని అంటాడు. 1958 రైట్ ఆన్సర్ అండి. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఎప్పుడు ఏర్పడింది అంటే 1958. ఎన్ని స్థానాలతో ఏర్పడింది? 90 స్థానాలతో ఏర్పడిందండి. సో ఇప్పుడు స్థానాలు అయితే ఆంధ్రాకి ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో స్థానాలు ఇక్కడ ఎన్నమ్మనంటే ప్రస్తుతం అయితే 58 అండి. ప్రస్తుతం యొక్క స్థానాలు ఎన్ని? 58. తెలంగాణ స్థానాలు 40. ప్రస్తుతానికి ఈ రకంగా మనం విడిపోయిన తర్వాత చెప్తున్నాను. అప్పుడు మాత్రం ఆంధ్రాకి 50 ఉండి విభజన చట్టంలో భాగంగా 8 స్థానాలు ఆంధ్రాకి పెంచడం జరిగింది. సో దట్ 58 స్థానాలు ప్రజెంటు శాసన మండలి స్థానాలండి, శాసన మండలి. సో ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఏర్పడి 1958 అని చెప్పాలి. రైట్. నెక్స్ట్ జిల్లాలు ఎన్నండి అంటే 1956 నవంబర్ 1 నాటికి జిల్లాలు 20 జిల్లాలు అని చెప్పుకోవడం జరిగింది. అందులో ఆంధ్ర నుంచి 11 జిల్లాలు, అలాగే తెలంగాణ నుంచి 9 జిల్లాలు, మొత్తం 20 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడిందమ్మా. సరే, మరి ఈ సందర్భంలో ఇక్కడ కొన్ని మీకు ఫొటోస్ చూపించారు చూడండి, ఇమేజెస్ ఉన్నాయి. ఇక్కడ ముల్కీ రూల్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక నిబంధనలతో కూడినటువంటి ఒక బుక్ ఇక్కడ అదే చూపిస్తున్నానండి. ముల్కీ నిబంధనలు, ముల్కీ రూల్స్ అంటారండి. ఈ ముల్కీ నిబంధనలు ఏంటి, అసలు దానికి ఈ చాప్టర్కి సంబంధం ఏంటి అనేది మనం చెప్పుకోవడం జరుగుతుంది. రైట్. ఈయన కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఈయన. సో కాసు బ్రహ్మానంద రెడ్డి ఇక్కడ మీరు గమనించినట్లయితే, ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఆంధ్రప్రదేశ్ ఎలా విడిపోయింది అనేది ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుందమ్మా. అంటే ఉద్యమాలు ఎలా ప్రారంభమయ్యాయి అనేది మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఉద్యమాలు ఎలా ప్రారంభమయ్యాయి అనేది మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుందండి. రైట్. సో రైట్, ఇక్కడ మీరు చూసారా కదా, గమనించారు కదా, ఈయన పేరు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు. ఇక్కడేమో జై తెలంగాణ ఉద్యమం వచ్చింది, ముల్కీ నిబంధనలు అసలు ఏంటి ఒకసారి చూద్దాం. గుర్తుంది కదండి, ముల్కీ రూల్స్, జై తెలంగాణ ఉద్యమం నాటి ఈ ఇమేజ్ అండి, ఇది ఆ ఉద్యమం నాటి చిత్రం. సో అప్పటికే బీజం పడిందండి, తెలంగాణ ఆంధ్ర ఏర్పాటుకి సంబంధించినటువంటి బీజం ఎప్పుడు పడింది అని అంటే 1969లో పడిందమ్మా. ఇది గుర్తుపెట్టుకోండి, ముల్కీ నిబంధనలు, కాసు బ్రహ్మానంద రెడ్డి. సో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే మనం ఏర్పడిన తర్వాత 13 సంవత్సరాల తర్వాత 1956 నవంబర్లో ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ 13 సంవత్సరాల తర్వాత సో విడిపోవడానికి తొలి బీజం పడిందండి. ఎలా అనేది మనం ఒకసారి ఇక్కడ మనం గమనిద్దాం. ఒకసారి చూడండి, జై తెలంగాణ ఉద్యమం అనేది రావడం జరిగింది.
జై తెలంగాణ. జై తెలంగాణ ఉద్యమం, జై తెలంగాణ ఉద్యమం ఎప్పుడు వచ్చింది? ఈ జై తెలంగాణ యాజిటేషన్ అనేది 1969లో రావడం జరిగిందండి. 1969. సార్ ఎందుకు వచ్చింది సార్ జై తెలంగాణ ఉద్యమం రావడానికి ప్రధాన కారణం ఏంటి సార్ అని అంటే, చూడమ్మా, ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల మధ్య ఉద్యోగుల కేటాయింపులు ఏవైతే ఉన్నాయో, ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ గవర్నమెంట్ ఉద్యోగాల విషయంలో వివాదం అనేది చెలరేగిందండి. సో దీనికి తెలంగాణ నిరుద్యోగులు ఏం చేశారంటే, ఆంధ్ర నిరుద్యోగులు ఇక్కడ పోటీ పడడానికి లేదు, ముల్కీ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ ముల్కీ నిజాం కాలంలోనే ఆ ముల్కీ ఏవైతే రూల్స్ రూపొందించడం జరిగిందని, స్థానికంగా ఎవరైతే నివాసితులుగా ఉంటారో వాళ్ళకు మాత్రమే, వాళ్ళకి సంబంధించినటువంటి రెసిడెంట్ ప్రూఫ్ ఉన్న వాళ్ళకి మాత్రమే అక్కడ స్థానికంగా ఉద్యోగాలు చేయడానికి అర్హులు అనేది ముల్కీ నిబంధనలు అండి. సో దాని గురించి లోతుగా మనకి ఇక్కడ అవసరం లేదు, మనం తర్వాత ఏపీ హిస్టరీలో చెప్పుకుంటాం. ఆ ముల్కీ నిబంధనల ప్రకారం ఆంధ్ర నుంచి ఇక్కడ ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు చేయడానికి అర్హులు కాదు అని చెప్పి తెలంగాణ నిరుద్యోగులు ఇక్కడ ఏం చేశారని అంటే, మా ఉద్యోగాలు మాకే ఇవ్వండి, ముల్కీ నిబంధనలు స్థానికులు అది ఏదైతే ఉందో స్థానికులకి మాత్రమే, ముల్కీ నిబంధనల ప్రకారం స్థానికులకు మాత్రమే, స్థానిక నిరుద్యోగులు మాత్రమే పోటీ పడేలాగా తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి అక్కడ తెలంగాణ నిరుద్యోగులు డిమాండ్ చేశారండి, ముల్కీ నిబంధనలు అమలుపరచమని. దీనికి మరి అంతకుముందంటే రూల్స్ వేరు కాబట్టి అదే విశాలాంధ్ర అంటే మొత్తం కలిపేసి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి వీళ్ళు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నాయకులు కూడా ఒప్పుకోలేదు, నిరుద్యోగులు నాయకులు ఒప్పుకోలేదు. దీంతో 1969లో మా తెలంగాణ మాకు ఇచ్చేయండి అని చెప్పేసి, తెలంగాణ వేరు చేయండి అని చెప్పేసి ఆ ముల్కీ నిబంధనలు అమలుపరచకపోవడానికి ఒప్పుకోకపోవడంతో 1969లో ఈ జై తెలంగాణ ఉద్యమం అనేది రావడం జరిగిందండి. అప్పటి ముఖ్యమంత్రి గారు ఎవరమ్మానంటే, అప్పటి ముఖ్యమంత్రి గారు మీకు చూపించాను కదమ్మా, ఎవరు? కాసు బ్రహ్మానందరెడ్డి గారు. కాసు బ్రహ్మానందరెడ్డి గారు. సో ఈ క్వశ్చన్లు మనకి చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, జై తెలంగాణ ఉద్యమం ఎప్పుడు వచ్చిందంటే 1969. అప్పటి ముఖ్యమంత్రి ఎవరు అని అడుగుతాడు. అప్పటి ముఖ్యమంత్రి ఎవరు? కాసు బ్రహ్మానందరెడ్డి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కాసు బ్రహ్మానందరెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారండి. సో ఇది మనకి కాసు బ్రహ్మానందరెడ్డి గారు 1969 జై తెలంగాణ ఉద్యమం వచ్చే నాటికి ముఖ్యమంత్రి అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో ఈ క్రమంలోనే కొంతకాలం తర్వాత ఏం జరిగిందని అంటే, లేదు సో మేము కూడా విడిపోతామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని వేరు చేయండి అని చెప్పేసి 1972 ఈ పేచీని మేము పళ్ళమని చెప్పేసి 1972లోని జై ఆంధ్ర ఉద్యమం వచ్చిందండి. జై ఆంధ్ర ఉద్యమం వచ్చింది. జై ఆంధ్ర ఉద్యమం అయితే 1972లో రావడం జరిగింది. జై తెలంగాణ ఉద్యమం అయితే 1969లో రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే ఆ పేచీలు పడలేమని చెప్పేసి ఆంధ్ర సంబంధించినటువంటి ప్రాంత నాయకులు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రాని మళ్ళీ యాజిటీజీగా వేరు చేసేయండి అని చెప్పేసి జై ఆంధ్ర ఉద్యమం కూడా రావడం జరిగింది. ఈ క్రమంలోని ఈ కాలం నాటి ముఖ్యమంత్రి గారు ఎవరమ్మా అంటే, జై ఆంధ్ర ఉద్యమం కాలం నాటి ముఖ్యమంత్రి ఎవరంటే పివి నరసింహారావు గారండి. పివి నరసింహారావు గారు ఆంధ్ర ఉద్యమం, జై ఆంధ్ర ఉద్యమం 1972లో వచ్చింది. ఆ కాలం నాటి ముఖ్యమంత్రి అడిగితే పివి నరసింహారావు పెట్టాలి. అదే జై తెలంగాణ ఉద్యమం ఎప్పుడు వచ్చిందంటే 1969 పెట్టాలి. ఆ కాలం నాటి ముఖ్యమంత్రి ఎవరంటే కాసు బ్రహ్మానందరెడ్డి గారు. ఈయన 1964 నుంచి ఈయన 71 వరకు కూడా 1964 నుంచి 71 వరకు కూడా కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారమ్మా. 64 నుంచి 71 వరకు ఉన్నారు. ఆ తర్వాత ఈయన ఎవరమ్మా అంటే 1971 నుంచి 19 ఇవన్నీ మీకు ఏపీ హిస్టరీలో నేర్చుకుంటారు. 1971 నుంచి 1973 జనవరి వరకు పివి నరసింహారావు ఉన్నారు. ఈయన 1964 నుంచి 71 వరకు కూడా కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారండి. సో ఈ రకంగా జై ఆంధ్ర జై తెలంగాణ ఉద్యమాలు అనేవి రావడం జరిగిందమ్మా. ఈ క్రమంలో చాలా ఇంపార్టెంట్ అండి, ఎక్కువగా మీకు క్వశ్చన్ అనేది అడుగుతున్నాడు.
చూసుకోండి. జై తెలంగాణ ఉద్యమం నాటి సీఎం ఎవరంటే కాసు బ్రహ్మానందరెడ్డి. అలాగే జై ఆంధ్ర ఉద్యమం ఎప్పుడు వచ్చిందో 72 అప్పటి సీఎం ఎవరంటే పివి నరసింహారావు అండి. ఈ క్రమంలోనే ఈ జై ఆంధ్ర ఉద్యమం ఎప్పుడైతే చల్లబడడం లేదో, అంటే దీని యొక్క ఉద్యమం అనేది ఉద్రిక్తత అంటే పెరుగుతుందండి. ఎక్కడికక్కడ రాస్తారోకలు, బస్సులు తగలబెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా అప్పుడు ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్రపతి పాలన విభజించడం జరిగిందండి. రాష్ట్రపతి పాలన విభజించడం జరిగింది. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్రపతి పాలన ఎప్పుడు విభజించారమ్మనంటే, తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన వెరీ ఇంపార్టెంట్ 1973 జనవరి 18వ తారీఖు నుంచి 1973 డిసెంబర్ వరకు విభజించడం జరిగిందమ్మా. జనవరి 18 నుంచి డిసెంబర్ 10 వరకు కూడా రాష్ట్రపతి పాలన అనేది విధించడం జరిగింది. అంటే సుమారుగా 11 నెలలు పైన రాష్ట్రపతి పాలన అనేది విధించడం జరిగింది. 11 నెలలు. సో ఎందుకు జై ఆంధ్ర ఉద్యమం యొక్క ఎక్కువ ఉద్రిక్తత పరిస్థితులకి దారి తీస్తున్న నేపథ్యంలోనే సో దాన్ని నిలువరించే ప్రయత్నంలో భాగంగా ఆర్టికల్ 356 ఏదైతే ఉందో, రాజ్యాంగంలో ఆర్టికల్ 356 నిబంధన ఏదైతే ఉందో దాన్ని అనుసరించి రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వెరీ ఇంపార్టెంట్. 1973 జనవరి 18 నుంచి 1973 డిసెంబర్ 10 వరకు కూడా ఎన్ని నెలలు అండి? 11 నెలలు. అంటే ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్రపతి పాలన 2 సార్లు మాత్రం విధించడం జరిగిందండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు, ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఒకసారి విధించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఒకసారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే 2 సార్లు. అంటే అది ఎప్పుడు అమ్మానంటే ఒకసారి మనం చూద్దాం. ఈ కాలం నాటి చూడండి, ఏ ఆర్టికల్ అనుసరించండి? 356 అమ్మా. ఏ ఆర్టికల్ అండి? 356 అనుసరించి రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. దీనికి మనకి క్వశ్చన్ కూడా ఎలా అడుగుతాడు కూడా మనం చూద్దామంటే తర్వాత. ఈ కాలం నాటి రాష్ట్రపతి అంటే ప్రధానమంత్రి గారు ఎవరమ్మానంటే ప్రధాని గారు ఇందిరాగాంధీ అండి. ఇందిరాగాంధీ గారు ప్రధాని. గవర్నర్ ఎవరమ్మానంటే కండూభాయ్ దేశాయ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే రాష్ట్రపతి గారు ఎవరంటే వివి గిరి గారు, వరాహ వెంకటగిరి, వివి గిరి. సో అప్పుడు ముఖ్యమంత్రి ఎవరంటే మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది, పివి నరసింహారావు. రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధించారమ్మా? ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా. ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఎప్పుడు అనేది కూడా నేను చెప్తాను. 1973 జనవరి 18 నుంచి 1973 డిసెంబర్ 10 వరకు 11 నెలల పైగా రాష్ట్రపతి పాలన. ఏ ఆర్టికల్ అనుసరించండి? 352. అత్యధిక కాలం ఇదేనండి. అత్యధిక కాలం రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది 1973. తొలిసారి కూడా అదేనండి. సో అయితే ఇక్కడ ఎందుకు వచ్చింది రాష్ట్రపతి పాలన, ఎందుకు రావడం జరిగిందమ్మా? 72లో జై ఆంధ్ర ఉద్యమం రావడం జరిగింది. దీన్ని కంట్రోల్ చేయడం శాంతి భద్రతలు అనేది విఘాతం కలిగింది. ఎప్పుడైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగిందో అప్పుడు ఈ రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది ఆర్టికల్ 356 అనుసరించి. సో ఇది 2 కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. జై ఆంధ్ర, జై తెలంగాణ ఉద్యమం చూసుకొని కాసు బ్రహ్మానందరెడ్డి, ఇక్కడ పివి నరసింహారావు గుర్తుపెట్టుకోండమ్మా. సో ఈ 2 కూడా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు మనకి రాష్ట్రపతి పాలన సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారాలు ఒకసారి చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్లో రెండవసారి రాష్ట్రపతి పాలన. అలాగే చివరిసారిని అడిగితే మొదటిసారి మీకు ఆల్రెడీ చెప్పాను కదమ్మా, 2014 మార్చి 1 నుంచి 2014 జూన్ 2 వరకు కూడా తెలంగాణలోని, అదే ఆంధ్రప్రదేశ్లో అయితే జూన్ 8 వరకు కూడా ఉందండి. ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ చెప్తున్నా కాబట్టి 2014 మార్చి 1 నుంచి జూన్ 8, 2014 జూన్ 8 వరకు ఇక్కడ రాష్ట్రపతి పాలన అనేది విధించడం జరిగిందమ్మా. అంటే సుమారు 3 నెలల 7 రోజులు అంతేనండి. మార్చి, ఏప్రిల్, మే, జూన్ 3 నెలల 7 రోజులు. అది ఎంత? 11 నెలల పైన. సో ఇది రెండోసారి అండి. అలా కాకుండా మీకు ఇంకొక వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది విభజనలో భాగంగా రెండోసారి అండి, అదే చివరిసారి కూడా. అదే ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఒకసారి చూద్దాం. ఆంధ్ర రాష్ట్రం అనేది మీకు ఎప్పుడు ఏర్పడిందని చెప్పుకున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన చూస్తే, రాష్ట్రపతి పాలన ప్రెసిడెంట్ రూల్ ఇన్ ఆంధ్ర స్టేట్ ఒకసారి చూస్తే ఎప్పుడు ఏర్పడిందండి? 1953 అక్టోబర్ 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్రం మద్రాసు నుంచి ఏర్పడింది అని చెప్పుకున్నాం. ఏర్పడింది కదమ్మా. ఈ క్రమంలోనే
అక్కడ మద్యపాన నిషేధ సంఘటన అంటే ఏదైతే మద్యపాన నిషేధం ఉందో ఈ సారాయి ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగా రాష్ట్రంలో అల్లకల్లోల పరిస్థితులు రావడంతో అప్పుడు రాష్ట్రపతి పాలన విధించారండి. అప్పటికి ప్రధానంగా ముఖ్యమంత్రులు ఎవరమ్మా? ఇద్దరు ముఖ్యమంత్రులు అండి. ఎవరమ్మా? ఇద్దరు ముఖ్యమంత్రులు. ఒకటి టంగుటూరి ప్రకాశం పంతులు గారు, రెండవది ఎవరంటే బెజవాడ గోపాల్ రెడ్డి గారు. వాళ్ళిద్దరు మాత్రమే ఆంధ్ర రాష్ట్రం. ఓకే, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో ఆంధ్ర రాష్ట్రం అనేది 1956 నవంబర్ 1 వరకు కూడా ఆంధ్ర రాష్ట్రం అనేది ఉందండి. ఓకే, అప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రం, ఎందుకంటే 1956 నవంబర్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్గా మారిందని చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధించారు సార్ అని అంటే, రాష్ట్రపతి పాలన ఆంధ్ర రాష్ట్రంలో అయితే మీకు ఇంత క్లియర్గా ఎవరు చెప్తారో లేదో చూడమ్మా, నాకు తెలియదు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు బిట్ అనేది ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వదండి. సద్వినియోగం చేసుకోండి. అన్ని క్లాసులు అందుబాటులో ఉంటాయి. ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 2, గ్రూప్ 1, అలాగే సివిల్స్కి కూడా మీకు యూజ్ అవుతుంది. అంతా కంప్లీట్గా ఎన్సీఆర్టీ బుక్స్ని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. డిఎస్సి కానీ, ఎస్ఎస్సి, రైల్వే, గ్రూప్ డి మొత్తం అన్నీ ఉండండి. వాట్ ఎవర్ ఇట్ మేబీ మనకి కండక్ట్ చేసే అన్ని రకాల ఎగ్జామ్స్ కూడా తెలంగాణ అయితేనేమి, అతను ఏపీకి సంబంధించి అయితేనేమి ఇండివిజువల్ మీకు సబ్జెక్ట్ వారీగా, ఎకానమీ, పాలిటీ సబ్జెక్టుల వారీగా ఉంటాయి, వేరువేరుగా ఉంటాయి. ప్లస్ అలాగే కోర్సు వారికి కూడా ఉంటాయండి. మీరంతా వినియోగించుకోండి. రాష్ట్రపతి పాలన చూస్తే ఆంధ్ర రాష్ట్రంలోని 1953లోని మనకి 1953 అక్టోబర్ 1వ తారీఖున ఏర్పడింది కదమ్మా. సో ఈ క్రమంలోనే 1954లోని 1954 ఏదైతే ఉందో 1954 నవంబర్లోని ఆంధ్రప్రదేశ్లోని 1954 ఓకే 54 నవంబర్ 15వ తారీఖున ఆంధ్ర రాష్ట్రంలోని రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు. ఆంధ్ర రాష్ట్రంలో 1954 నవంబర్ 15 విధించి 1955 మార్చి 28 వరకు కూడా రాష్ట్రపతి పాలన అమల్లో ఉందండి. చూసుకోండి అమ్మా. సో రాష్ట్రపతి పాలన ఆంధ్ర రాష్ట్రంలో ఇదే తొలిసారి, అదే చివరిసారి అదే అండి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? 1953 అక్టోబర్ 1 ఏర్పడింది. 1956 నవంబర్ 1 వరకు ఉంది. సో అందువల్ల మధ్యలో సో అది ఏంటనేది మన ఏపీ హిస్టరీలో చెప్పుకోవడం జరుగుతుందండి. సో 54 నవంబర్ 15 నుంచి 55 మార్చి 28 మధ్యలో ఆంధ్ర రాష్ట్రంలోని రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. ఎక్స్క్యూజ్ మీ. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే 1973 జనవరి 18వ తారీఖు నుంచి 1973 డిసెంబర్ 10వ తారీఖు వరకు కూడా ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా విధించడం జరిగిందిందండి. సో రెండోసారి ఎప్పుడంటే 2014 మార్చి 1వ తారీఖు నుంచి 2014 జూన్ 8 వరకు కూడా రెండోసారి చివరిసారి విధించడం జరిగిందని మనం చెప్పుకోవడం జరిగిందండి. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే ఇక్కడ మీకు ఇద్దరు ముఖ్యమంత్రులు చెప్పాను కదమ్మా ఆంధ్ర రాష్ట్రంలోనే. సో ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఎవరమ్మానంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఈయన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నారమ్మంటే, ప్రకాశం గారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సీఎంగా ఉన్నారమ్మానంటే, ఇక్కడ మీకు అర్థం అవ్వాలని ఉద్దేశం చెప్తున్నానమ్మా, అర్థం కావాలని ఉద్దేశంతో చెప్తున్నాను. 1953 అక్టోబర్ 1వ తారీఖు నుంచి ఈయన రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధించారని చెప్పాను? 1954 నవంబర్ 15. 1954 నవంబర్ 15 వరకు ఈయన సీఎంగా ఉన్నారమ్మా. సో సీఎం టంగుటూరి ప్రకాశం సీఎంగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నారు? 1953 అక్టోబర్ 1 నుంచి 1954 నవంబర్ 15 వరకు కూడా ఈయన సీఎంగా ఉన్నారండి. సో రాష్ట్రపతి పాలన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని చెప్పుకున్నా? రాష్ట్రపతి పాలన వచ్చేసరికి మనం చెప్పున్నాం కదండి, 1954 నవంబర్ 15వ తారీఖు నుంచి 1955 మార్చి 28వ తారీఖు వరకు కూడా రాష్ట్రపతి పాలన అని చెప్పుకోవడం జరిగింది. అలాగే రెండో సీఎం ఎవరండి? ఆయన చివరి సీఎం ఎవరండి? బెజవాడ గోపాల్ రెడ్డి. ఆల్రెడీ గత వీడియోలో చెప్పుకోవడం జరిగింది. బెజవాడ గోపాలరెడ్డి ఈయన చివరి సీఎం అండి. ఈయన చివరి సీఎం. ఓకే, ఆంధ్ర రాష్ట్రానికి రెండో సీఎం మరియు చివరి సీఎం ఎవరమంటే బెజవాడ గోపాల్ రెడ్డి గారు. ఈయన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనకి ఈయన సీఎంగా ఉన్నారంటే ఇక్కడ చూడండి, 1955 మార్చి 28 అని చెప్పాను కదమ్మా. 1955 మార్చి 28 అని చెప్పాను కాబట్టి 1955 మార్చి 28 నుంచి 1956 నవంబర్ 1వ తారీఖు ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడే వరకు కూడా ఈయన సీఎంగా ఉన్నారండి. సో ఇది వెరీ ఇంపార్టెంట్ చూసుకోండి. టంగుటూరి ప్రకాశం ఓకే, ఈయన 1953 అక్టోబర్ 1 నుంచి 1954 నవంబర్ 15 రాష్ట్రపతి పాలన అయితే 1954 నవంబర్ 15 నుంచి 1955 మార్చి 28 వరకు. బెజవాడ గోపాల్ రెడ్డి చూడండి, ఈ కంటిన్యూషన్ అనేది మీకు గుర్తుండాలండి. సో దట్ సరిపోయింది కదమ్మా. ఆంధ్రప్రదేశ్ అనేది బెజవాడ గోపాల్ రెడ్డి 55 మార్చి 28 నుంచి 56 నవంబర్ 1వ తారీఖు వరకు ఉన్నారండి. ఇక్కడ మీకు అర్థం అవ్వాలి.
53 అక్టోబర్ 1 నుంచి 56 నవంబర్ 1 వరకు ఆంధ్ర రాష్ట్రం, సారీ ఫర్ దట్, ఓకే, ఆంధ్ర రాష్ట్రం అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని 1953 అక్టోబర్ 1 నుంచి 1950 నవంబర్ 1 వరకు కూడా ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడిందని చెప్పుకున్నాం. ఆంధ్ర రాష్ట్రం అప్పటి వరకు ఉనికిలో ఉందండి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్గా మారింది. దానికి సంబంధించినటువంటి ఓకే ఈ యొక్క ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇంపార్టెంట్కి సంబంధించినటువంటి మరికొన్ని చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు వరకు ఏం చెప్పాను ఇక్కడ, ఇప్పుడు ఈ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం చూడండి ఒకసారి, రైట్. సో జై తెలంగాణ ఉద్యమం, అలాగే శాసనమండలి ఏర్పాటు, జై తెలంగాణ ఉద్యమం, రైట్. అలాగే జై ఆంధ్ర ఉద్యమం, ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్రపతి పాలన 73 జనవరి 18 నుంచి 73 డిసెంబర్ 10 వరకు ఉంది, అత్యధిక కాలం 11 నెలల పైన. ఓకే, రెండవసారి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, గవర్నర్ ఎవరంటే కండూబాయ్ దేశాయ్, అలాగే రాష్ట్రపతి వివి గిరి గారు. రెండవసారి చివరిసారి ఎప్పుడంటే 2014 మార్చి 1 నుంచి 2014 జూన్ 8 వరకు, రైట్. తర్వాత ఆంధ్ర రాష్ట్రం, దాని కంటిన్యూషన్ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన, ఎందుకంటే ఎటువంటి డౌట్స్ కూడా మీకు ఇంకా రాకూడదనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. 1953 అక్టోబర్ 1 ఏర్పడింది ఆంధ్ర రాష్ట్రం. దానికి సంబంధించి రాష్ట్రపతి పాలన 54 నవంబర్ 15 నుంచి 55 మార్చి 28 వరకు కూడా, రైట్, మార్చి 28 వరకు కూడా రాష్ట్రపతి పాలన అనేది ఉందండి. సరే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మళ్ళీ వచ్చేద్దామండి. ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు ఏర్పాటు చూడండి. ఆంధ్రప్రదేశ్ జిల్లాలు, కొత్త జిల్లాలు 3 ఏర్పడ్డాయండి. అప్పటికి 1956 నవంబర్ 1 నాటికి 1956 నవంబర్ 1 నాటికి జిల్లాలు ఎన్ని చెప్పుకున్నా, 1956 నవంబర్ 1 నాటికి జిల్లాలు ఏంటంటే 20 జిల్లాలు చెప్పుకోవడం జరిగింది. 20 జిల్లాలు కదండి. సో ఇప్పుడు మొత్తం 23 జిల్లాలు మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలు. ఇందులో భాగంగా చూడండి 21వ జిల్లా ఒంగోలు 1970లో ఏర్పడిందండి. ఒంగోలు జిల్లా ఏర్పడింది. దీన్ని 1972లో ప్రకాశంగా మార్చడం జరిగిందండి. ప్రకాశం వెరీ ఇంపార్టెంట్. 1972లో ప్రకాశం పంతులు గారు ఎవరైతే ఉన్నారో, టంగుటూరి ప్రకాశం పంతులు పేరు కదా, ప్రకాశం జిల్లా కింద 1972లో మార్చడం జరిగింది. ఒంగోలు జిల్లా ఎప్పుడు ఏర్పడింది అంటే 1970లో ఏర్పడిందండి. నెక్స్ట్ 22వ జిల్లా 1978లోని ఎవరైతే కేవీ రంగారెడ్డి గారు ఉన్నారో ఆయన పేరు మీదుగా తెలంగాణ ప్రాంతంలోని ఒక జిల్లా ఏర్పాటు చేశారండి, రంగారెడ్డి జిల్లా ఏర్పడిందండి. రంగారెడ్డి జిల్లా ఎప్పుడు ఏర్పడిందంటే 1978లో ఏర్పడింది, 22వ జిల్లా. ఇవి అడుగుతున్నాడండి, ఎన్నో జిల్లా అంటే 22వ జిల్లా రంగారెడ్డి జిల్లా. అలాగే ఒంగోలు జిల్లా ఎప్పుడంటే 1970 ఒంగోలు పేరుతో ఏర్పడింది, 72లో ప్రకాశం కింద మార్చారు. వాడు అడిగిన క్వశ్చన్ బట్టి మీరు ఆన్సర్ చూసుకోవాలి. ప్రకాశాన్ని అడిగితే 72 అడిగితే ఆప్షన్ బట్టి మీరు చూడండి, వాడు అడిగిన క్వశ్చన్ ఆప్షన్ బట్టి మీరు చూసుకోవాలండి. ఓకే, 23వ జిల్లా 1979లో ఏర్పడిందంటే అదే విజయనగరం. విశాఖపట్నంలోని కొంత భాగం, శ్రీకాకుళంలోని కొంత భాగం తీసి విజయనగరం కింద 1979లో ఏర్పాటు చేశారు. ఈ రకంగా మొత్తానికి 1979కి ఆ తర్వాత విడిపోయిన నాటికి జిల్లాల సంఖ్య ఎన్నయ్యమ్మ, ఒంగోలు, అలాగే రంగారెడ్డి, విజయనగరం. ఎప్పుడు ఏర్పడిందంటే విజయనగరం జిల్లా 1979 ఏర్పడింది. 1979 అడుగుతాడండి. సో రంగారెడ్డి జిల్లా ఎప్పుడు ఏర్పడింది, మన క్వశ్చన్స్ కూడా ఎలా అడుగుతాడో కూడా మీకు అక్కడ చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఇలాగ అడిగే అవకాశం ఉందండి. సో విజయనగరం జిల్లా ఏర్పడిన సంవత్సరం అని అంటాడు. విజయనగరం జిల్లా ఏర్పడిన సంవత్సరం విజయనగరం జిల్లా ఏర్పడిన సంవత్సరం అని చెప్పేసి అడుగుతాడు. 1972, 1974, 1974, 1978, 1979. సో ఇక్కడ ఆన్సర్ ఏదండి 1979. సో 72లో ప్రకాశంగా మార్చారు. 1970లో ఒంగోలు ఏర్పడింది, 72లోని ప్రకాశం కింద మార్చారు. 78లో రంగారెడ్డి జిల్లా ఏర్పడింది. సో దట్ ఆన్సర్ ఏదమ్మా 79 అండి. అలాగే ఇంకొక క్వశ్చన్ కూడా మనకి అడిగే అవకాశం ఎలాగ అడుగుతాడు చూడండి. ఇప్పుడు చెప్పిన కంటెంట్ గురించి మీకు చెప్తున్నానమ్మా. ఏ సంవత్సరంలో ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు, మార్చారని అడుగుతాడండి. దీనికి 1970, 1971, 1973, 1972 అని అంటాడు. ఆన్సర్ ఏదమ్మా 72. పొరపాటున
1970ని పెట్టకూడదు. ఎందుకంటే 1970లో ఒంగోలు జిల్లా అనేది 1970లో ఏర్పడిందని చెప్పుకున్నాం. 72లోనే దీన్ని ప్రకాశం కింద మార్చారు కాబట్టి 72 అండి. సో ఇలా కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. బిట్ అనేది ఒక్క బిట్ కూడా మిస్ అవ్వదండి, డౌట్ లేదు. రైట్. ఆంధ్ర రాష్ట్రంలోని చూడండి, ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలు కాలం అని అంటాడు, అమల కాలం అని అంటాడు. క్వశ్చన్ చూడండి, ఆంధ్ర రాష్ట్రంలోని రాష్ట్రపతి పాలన అమల కాలం. క్వశ్చన్ జాగ్రత్తగా మనం చదవాలంటే సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలండి. లేదంటే సబ్జెక్ట్ మీద అవగాహన లేకపోతే ఏదో అంచనాన్ని పెట్టేస్తామండి. ఆంధ్రప్రదేశ్ అనుకుంటాం, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం అన్నాడు కాబట్టి ఖచ్చితంగా సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలంటే మనకి ఆ యొక్క స్టాండర్డ్ దొరకాలి, చదవాలి, లేదా చెప్పేవాళ్ళు మీకు దొరకాలి. సో గైడ్ చేసేవాళ్ళు దొరికితే మీకు చాలా ఈజీ అయిపోతుందండి. రైట్. ఆంధ్ర రాష్ట్రంలోని రాష్ట్రపతి పాలన అమల కాలం అని అడిగినప్పుడు ఇలాగ మనకి అడగచ్చు. 1953 నవంబర్ 15 నుంచి 1954 మార్చి 28, లేదా 1954 జనవరి 18 నుంచి 1954 డిసెంబర్ 10 అంటాడు. రైట్. 1954 మార్చి 1 నుంచి 1954 జూన్ 8. చూడండి, అన్నీ కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి సబ్జెక్ట్ మీద లోతుగా అవగాహన ఉండే వాళ్ళైతే లెగిస్తారండి. 1954 నవంబర్ 15 నుంచి 1955 మార్చి 28 అంటాడండి. మార్చి 28. చూడండి, అన్నీ కూడా సబ్జెక్ట్ మీద నాకు అవగాహన ఉంది కాబట్టి, డెప్త్గా అవగాహన ఉంది కాబట్టి నేను అన్నీ కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి డేట్లు అనేది ఇక్కడ నేను మార్చి ఇవ్వడం జరిగిందండి. సో ఈ డేట్లు అన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. సో మీకు గమనించినట్లయితే చూడండి, 1954 నవంబర్ 15, 1955 మార్చి 28 అనేది ఆన్సర్ అనేది విషయం తెలుసు. 53 ఇయర్ కరెక్ట్గా తెలియపోతే దెబ్బ అయిపోతారండి. ఎందుకంటే ఇయర్ అయితే 53 కాదు, ఎందుకంటే 53 అక్టోబర్ 1 నుంచి సో 1954 నవంబర్ 15 వరకు 1953 అక్టోబర్ 1 ఏర్పడింది. అప్పటి నుంచి 1954 నవంబర్ 15 వరకు కూడా టంగుటూరి ప్రకాశం పంతులు గారు సీఎంగా ఉన్నారండి. సో అది గమనించాలి, ఇయర్ చూసుకోవాలి కాదు. 1954 జనవరి 18, అలాగే 1954 డిసెంబర్ 10. 54 కరెక్టే, కానీ ఈ డేట్ అనేది ఇక్కడది కాదండి. మీకు ఎక్కడ డేట్ ఇది? సో ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా రాష్ట్రపతి పాలన విధించినటువంటి తేదీ జనవరి 18 నుంచి 1973 జనవరి 18 నుంచి 1973 డిసెంబర్ 10 వరకు అని చెప్పాను. అది ఆంధ్రప్రదేశ్. అంటే మీరు తడిపొడిగా చదివితే ఎలా ఉంటుందంటే, అవగాహన లేకుండా చదివితే మీరు ఏదో బిట్ టైప్లో చదివితే ఇలా ఉంటుందండి, కాన్సెప్ట్ అవి చదివితే ఇలా ఉంటుందండి. సో అలాగే మీకు ఇది కూడా ఆన్సర్ కదమ్మా. ఇదేంటిది 54 కరెక్టే, కానీ ఇది 54 ఇది తప్పండి. సో 54 మార్చి 1 అన్నాను, జూన్ 8 ఎక్కడ చదివామా అని చెప్పేసి మీరు కన్ఫ్యూజ్ అవుతుంటారు. దీనికి కూడా అవగాహన ఉండాలండి. ఇదేంటిది ఆంధ్రప్రదేశ్లో చివరిసారిగా లేదా రెండోసారి 2014 మార్చి 1 నుంచి 2014 జూన్ 8, 2014 మార్చి 1 నుంచి 2014 జూన్ 8 వరకు కూడా రాష్ట్రపతి పాలన అనేది విధించడం జరిగిందని అది చెప్పుకున్నాం. సో అది కూడా కాదు. అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారండి. ఇలా డేట్లు ఇస్తే ఖచ్చితంగా మీ యొక్క మైండ్ అదే లెవెల్స్ ఏమవుతాయి అంటే సామర్థ్యం అనేది డిక్రీజ్ అవుతుందండి, కాన్ఫిడెన్స్ కోల్పోతారు. అదే పెర్ఫెక్ట్గా మీకు సబ్జెక్ట్ ఉంటే కాన్ఫిడెన్స్ పెంచుకొని వెళ్తారండి. కాంపిటేటివ్ ఫీల్డ్లో ఇది అసలైనటువంటి రహస్యం అండి. ఓకేనండి. సో అక్కడ మీకు స్పాట్లో హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే ఈ రకంగా ఉంటుంది. మీరు కంటెంట్ బాగా చదువుకొని వెళ్తే మీకు తెలిసిన అవగాహన, మీకు తెలిసిన క్వశ్చన్స్ ఏది ఇచ్చినా సరే, ఎంత డెప్త్ ఇచ్చినా సరే మీరు ఆన్సర్ చేయగలరండి. సో అప్పుడు మీరు చాలా స్పీడ్గా కొంచెం కాన్ఫిడెంట్గా మీరు ముందుకు వెళ్తారు. సో ఇలాంటి క్వశ్చన్లు మీకు తగిలేటప్పుడు ఏం చేస్తారంటే, సో వానాకాలం చదువులు అంటారండి. అప్పుడు ఎప్పుడో బుక్ తీసి లేదంటే ఎవరో చెప్పారని సో అవి చదివేసుకొని పెట్టేసి మీరు వెళ్ళిపోతుంటారు. అలాంటి చదివేటప్పుడు ఏంటంటే మీకు తెలిసిన క్వశ్చన్కి సంబంధించి సరైన అవగాహన లేకపోతే మీ లెవెల్స్ అనేది డిక్రీజ్ అవుతాయి. చాలా సింపుల్ బిట్ ఇచ్చినా కూడా తర్వాత మీరు తప్పు చేస్తారండి, తప్పు చేయడానికి అవకాశం ఉంది ఇది. సో ఇలా క్వశ్చన్స్ మనకి అడిగే అవకాశం ఉందండి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏర్పడింది. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత జరిగినటువంటి శాసనమండలి ఏర్పాటు, అలాగే రాష్ట్రపతి పాలనలో, అలాగే జిల్లాలు ఏర్పాటు అనే టాపిక్ ఏదైతే ఉందో మనం చెప్పుకోవడం జరిగిందమ్మా. ఇది నీట్గా చూసుకోండి. అలాగే సీఎంలు కూడా అడుగుతాడండి. జై ఆంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు సీఎం ఎవరంటే పివి నరసింహరావు పెట్టాలి. జై తెలంగాణ ఉద్యమం 1969 వచ్చినప్పుడు సీఎం ఎవరంటే కాసు బ్రహ్మానంద రెడ్డి పెట్టాలండి.
రైట్, కాసు బ్రహ్మానంద రెడ్డి పెట్టాలి. సో ఇవి వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ విభజన అనే క్లాస్ గురించి మనం చెప్పుకుందండి. ఆంధ్రప్రదేశ్